2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆంటర్ప్రీనియర్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి మేము ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడమే కాకుండా ఎవరైతే కొత్తగా ఆంటర్ప్రీనియర్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైనా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ముందుకు ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కూడా జగదీష్ గారు బిజినెస్ కోచ్ ఎంతోమందికి అయితే సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రీవియస్గా మేము ఒక ఎపిసోడ్ కూడా చేయడం జరిగింది. అందులో ఒక ఐడియాని, ఎస్పెషల్లీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కావాల్సింది ఐడియా. మరి ఆ ఐడియాని ఎలా స్టార్ట్ చేయాలి అంటే మనకి రకరకాల ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. కరెక్ట్గా ఇది బిజినెస్ ఐడియానే అని మనం ఎలా గుర్తించవచ్చు? ఈరోజు దీని గురించి క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జగదీష్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చాలా మందికి కూడా బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. బిజినెస్ చెయ్యాలి అన్నప్పుడు ఫస్ట్ గా గుర్తు రావాల్సింది ఒక ఐడియా. సో ఆ ఐడియాని ఎలా మనము ఇది కరెక్ట్ అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అదే, దాని మంచి వ్యాపార ఆలోచన. ఇవాళ మన సబ్జెక్ట్ పేరు మంచి వ్యాపార ఆలోచన, దాని లక్షణాలు. సో మంచి వ్యాపార ఆలోచన అంటే అసలు మంచి అనేది ఏంటి? అసలు ఆల్ స్టేక్ హోల్డర్స్కి మంచి జరిగితేనే అది మంచి వ్యాపార ఆలోచన. ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ఒక వ్యాపారం చేయాలంటే ఎవరెవరు ఉంటారు ఆలోచన? సో కస్టమర్స్ ఉంటారు కదా, తర్వాత వెండర్స్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ ఉంటారు కదా, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా, తర్వాత బ్యాంకర్స్ అప్పు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కన్సల్టెంట్స్ ఉంటారు కదా. సో ఇట్లా ఈ ఎకో సిస్టంలో, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకో సిస్టమ్ అంటాం దీన్ని. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకో సిస్టంలో అందరికీ మంచి జరిగేదే మంచి వ్యాపార ఆలోచన. సో ఈ మంచి వ్యాపార ఆలోచన రావటమే అసలు ఎక్కువ మంది అసలు ఎంటర్ప్రెన్యూర్గా మారే వాళ్ళలో చాలామంది ఏంటంటే వాళ్ళలో ఏదో ఒక బలమైన ఆలోచన, జాబ్ చేసుకుంటూ ఉంటారు, సడన్గా నైట్ టైం ఏదో ఫ్లాష్ అవుతుంది, లేదు వాళ్ళు ఎక్కడికో కస్టమర్ దగ్గరికి వెళ్తారు, ఆ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో అర్థం అవుతుంది. ఆ అర్థమైనప్పుడు దాన్ని ఆధారంగా తీసుకుని, అరే ఇగో పలానా చోట వీళ్ళు ఈ ఏదో ఒక డిఫరెంట్ స్వీట్ ఎవరో అమ్ముతున్నారు అనుకో, అరే ఇది కూడా మనం కూడా అమ్మితే ఎలా ఉంటుంది, బాగుంటుంది అనే ఒక లెక్కతో. సో బేసికల్గా ఒక మంచి ఆలోచన అని చెప్పాలి అంటే వ్యాపారంలో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆవిష్కరణ జరగాలి అంటే ఒక 3 బేసికల్గా ప్రైమరీ ఉండాలన్నమాట. ఆ ఆలోచన ఎలా పుట్టుద్ది అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఒక సమస్య అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మన ఓలా, ఊబర్ ఇవన్నీ ఉంటే, కార్లు ఇంతకుముందు మనం బుక్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉండేది. మనం కాల్ చేయటం, బుక్ చేయటం, వాళ్ళ గంటకు రావటం, రాకపోవటం ఇలా జరిగేది కదా. సో అది ఒక ఆలోచన, ఒక సమస్య. అది ఆ సమస్యకి పరిష్కారం మనం కనుక్కొని ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేశారు, ఒక సాఫ్ట్వేర్ అవన్నీ తయారు చేశారు. పరిష్కారం దానివల్ల ఏమవుతుంది, మనం ఇట్లా నొక్కగానే మన 5 నిమిషాల్లో 3 నిమిషాల్లో మనం పికప్ చేసుకున్నారు, వెళ్తున్నారు, పేమెంట్ కడుతున్నాం, అయిపోతుంది. సో కార్లు ఉన్నాయి, ఇంతకుముందు మనుషులు ఉన్నారు. బట్ చాలా కార్లు ఖాళీగా ఉండేవి, ఎందుకంటే వాళ్ళు రీచ్ అయ్యేవారు లేరు. అట్లాగే చాలా మనుషులు బిజీగా ఉన్నా, ఖాళీగా ఉన్న కార్లు ఖాళీగానే ఉన్నాయి, అవసరం ఉన్న మనుషులు అవసరంగానే ఉన్నారు. ఈ డిమాండ్ సప్లై సెట్ కాలేదు. కొంతమందికే ఆ కార్లు అవైలబిలిటీ వచ్చాయి, కొంతమందికే ఆ సర్వీసెస్ వచ్చాయి, మిగతా వాళ్ళంతా కూడా సఫర్ అవుతూ ఉండేవాళ్ళు ఆ కార్ టైంకి రాక, ఇది రాక. వీళ్ళ ఆలోచన వచ్చినాక, ఈ సాఫ్ట్వేర్ వచ్చినాక ఏమైంది, సెట్ అయింది కదా. ఓకే, ఎందుకు ఈ ఓలా, ఊబర్ కానీ ఇలాంటి సిస్టమ్స్ సెట్ అయినాయి అంటే, వాళ్ళు ఒక సమస్యని ఐడెంటిఫై చేయటమే కాకుండా, సమస్యని పరిష్కారం కొనటమే కాకుండా, దానికి అతిపెద్ద మార్కెట్ ఉన్నది అనేది అర్థం చేసుకున్నాకే ముందుకెళ్ళారు. సపోజ్ సమస్య ఉంది, ఒక సమస్య పరిష్కారం కూడా మనకు తెలుసు, దానికి ఉపయోగించుకునే వాళ్ళు లేరనుకో. సపోజ్ ఒక గిరిజనుల కోసం ఒక ఆయన కోర్సు తయారు చేశాడు అనుకో, చాలా తక్కువ మంది ఉన్నారనుకో, మంచి కోర్సు, చాలా వాళ్ళ అభ్యున్నతికి చాలా ఉపయోగపడుతుంది ఆ కోర్సు. తర్వాత ఎక్కువ మంది చదువుకోలేని గిరిజనులు ఎక్కువ మంది వాడలేదనుకో, అదేమవుతుంది, వ్యాపారపరంగా పనికిరాదు. అది సామాజికమైన అంశంగా ప్రభుత్వం చేసినా లేకపోతే ఒక ఎన్జిఓ చేసినా ఓకే. బట్ వ్యాపారపరంగా మనం కోర్సు తయారు చేస్తే వాళ్ళు ఎక్కువ మంది వాడుకున్నప్పుడు మనకు లాభం ఏముంది అంటే, మన ఆత్మసంతృప్తి కూడా ముఖ్యమే. నేను ఇందాక ఫస్ట్ ఎపిసోడ్లో సామాజిక బాధ్యత, ఆత్మసంతృప్తి ఇవన్నీ మాట్లాడాం. ఆత్మసంతృప్తి, సామాజిక బాధ్యతతో పాటు మంచి వ్యాపార ఆలోచనకి ఎన్ని లక్షణాలు. సో లక్షణాలతో పోలిస్తే ఇందాక నేను చెప్పాను కదా, ఇవేమో మౌలికమైన ఆలోచనకి అసలు ఉండాల్సిన బేసిక్, అసలు ఎందుకు రావాలి అనే ఆలోచనకి మనం చెప్తే, ఈ లక్షణాలు ఏంటంటే అది 10 మందికి ఉపయోగపడేలాగా ఉండటం, 10 మందిని అలరించేలాగా ఉండటం, 10 మందికి ఒక తక్కువ కాస్ట్లో ఆ సౌకర్యం దొరికేటట్టుగా ఉండటం, తర్వాత ఈజీగా అవైలబిలిటీ ఉండటం, ఇలా అది
ఆ ప్రొడక్ట్ కానీ ఆ వ్యవస్థ కానీ ఆ సిస్టమ్ కానీ ఒక లక్షణాలు, ఇలా మంచి లక్షణాలు ఎన్నుంటే అంతా ఆ బిజినెస్ కానీ ఆ ప్రొడక్ట్ కానీ ముందుకెళ్ళడం జరుగుతుంది. చాలా క్లియర్గా చెప్పారు సార్. మరి అలాగే ఎవరికైనా కూడా ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఇది బిజినెస్ ఆలోచననే అని ఎలా గుర్తించాలి అంటారు? ఎలా గుర్తిస్తుందంటే అమ్మా, ఇప్పుడు మనం ఊరికే ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. మనం కొన్ని సినిమాల్లో ఒక హీరో హీరోయిన్ మూవ్ అవుతున్నప్పుడు ఆ గుండె కొట్టుకున్నట్టు చూపిస్తారు కదా, ఆ పక్కన నువ్వు ఎక్కడో ఉన్నావు నేను ఎక్కడో ఉన్నాను అని. అంటే అదేంటి? సిగ్నల్. ఒక సిగ్నల్. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఎక్కడో తెలుస్తూ ఉంటుంది. అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే కొంతమంది ఫీల్ అయ్యామని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నిజంగా మనకు కావాల్సిన వాళ్ళు మన దగ్గరలో ఉంటే దూరంగా ఉంటారే వాళ్ళ ఫీలింగ్ మనకు కలుగుతుంది కదా. వ్యాపారం కూడా అంతే. అసలు నేను ఇందాక చెప్పాను, నేను ఒక అద్భుతమైన థాట్ ప్రాసెస్ వచ్చినాకే వాడు జాబ్ చేసే అతను కన్వర్ట్ అవ్వటం, ఇంకోటి కన్వర్ట్ అవ్వటం, ఏదో చూస్తే ఏదో ఇన్స్పిరేషన్ వస్తుంది. ఒక అతను బేకరీకి వెళ్తా ఉంటే బేకరీలో గంట సేపు కూర్చుంటే బేకరీలో 100 మంది కస్టమర్లు వచ్చి కొనుక్కుపోతున్నారు అనుకో, వ్యాపారంలో ఐడియా లేనివాడికి సడన్గా రావచ్చు, అరే మనం ఎందుకు బేకరీ పెట్టకూడదు అనే ఐడియా వస్తుంది. అట్లాగే వ్యాపారం చేద్దాం అనుకునేది ఏంటంటే వాళ్ళకున్న నైపుణ్యాలు, వాళ్ళకున్న అవసరాలు, వాళ్ళకున్న ఆసక్తి, వీటి అన్నిటి యొక్క కలయిక గనక జరిగితే అప్పుడు ఆ వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది. అంటే మీరు అన్నారు కదా సార్, కొన్ని క్వాలిటీస్ అయితే కావాలి బిజినెస్ చేసే వాళ్ళకి అని. అవును. సో ఎలాంటి క్వాలిటీస్ అనేవి ఒక బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా లేదంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైనా బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటారు? క్వాలిటీస్ అనే సబ్జెక్టు మళ్ళీ మన ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఈ నిమిషానికి కొన్ని నేను క్వాలిటీస్ చెప్పగలిగే క్వాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి మానసిక దృఢత్వం ఉండాలి, మానసిక స్థిరత్వం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. తర్వాత స్పష్టత ఉండాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, తర్వాత వాళ్ళు కస్టమర్కి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు అనే దాని మీద ఒక కమిట్మెంట్ ఉండాలి. వాళ్ళకు ఒక ఏం చేస్తున్నామో, ఒక డెలివరీ మనం ఏమి ఇస్తున్నామో, మన ఫైనల్ కస్టమర్కి ఏం లాభం జరుగుతుంది అనే దాని మీద అతనికి ఒక కమిట్మెంట్ దాని మీద. అట్లాగే వీళ్ళకి ఒక మంచి సబ్జెక్ట్లో వెళ్ళటానికి కావాల్సిన హంబుల్నెస్ ఉండాలి. అంటే జనరల్గా పొగరు అంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను, ఒక ఇగో కొంచెం ఎక్కువ పాళ్ళలో ఉంటేనే మన ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారని కూడా చెప్తా ఉంటాను నేను. సో అంటే ఆ ఇగో పాజిటివ్ ఇగో, అది ఊరికే తలదన్నే అహంకారం కాదు. సో ఆత్మవిశ్వాసము, ఆత్మావలోకనము, తర్వాత స్టెబిలిటీ, ఇవన్నింటి ఉంటూ చక్కగా వాళ్ళకు ఒక హంబుల్నెస్ కనుక ఉంటే, అందరినీ కలుపుకుపోగలిగే ఇది ఉండాలన్నమాట, అన్ని ఓర్చుకోగలిగే స్వభావం ఉండాలి, ఆ లీడర్షిప్గా మార్గదర్శకత్వం చేయగలిగే పరిస్థితి ఉండాలి. సో ఇంకా ఈ స్కిల్స్లో ఏంటంటే ఆర్గనైజేషనల్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉండడం అవసరం. తర్వాత క్రియేటివ్ స్కిల్స్, సృజనాత్మకత, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడాను వీళ్ళు ఉంచుకుంటే చాలా బాగుంటుంది. అయినా కూడా మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ముందు ఎపిసోడ్స్లో ఎక్కువ సార్లు ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో టోటల్ ఎపిసోడ్స్ అయ్యేటప్పటికి ఏంటంటే ఒక క్లారిటీ మనం చూసే ప్రేక్షకులకి ఈజీగా వస్తుందమ్మా. అంటే ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఇదేనమ్మా, ఇప్పుడు మనది ఏదైతే స్క్రోలింగ్ అవుతుందో నెంబరు, ఈ స్క్రోలింగ్ కనుక వీళ్ళు మాట్లాడగలిగితే మనం అపాయింట్మెంట్ ఇస్తాము. అపాయింట్మెంట్లో చాలా రీజనబుల్గా మనకి ఫీజు ఉంటుంది. సో వాళ్ళు ఫోన్ల ద్వారా కానీ మనని హైదరాబాద్లో మన ఆఫీస్లో 1-to-1 కానీ వచ్చి కలవచ్చు. సో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇద్దాం. తర్వాత మనము అతి తొందరలో మనం ఆన్లైన్ సెషన్స్ కూడా, మన వర్క్షాప్స్ కూడా మనం పెట్టబోతున్నాం. అట్లాగే ఆఫ్లైన్ వర్క్షాప్స్ కూడా పెడతాం. మనం ఒక డే మొత్తం కూడా మనం ఈ నెలలో కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ 15th లోపల మన ప్రోగ్రామ్ ఉంటుంది. సో అవన్నీ కూడా మన స్క్రోలింగ్ ద్వారా, సో మన ఎపిసోడ్స్, నాకు సంబంధించిన ఎపిసోడ్స్ ఏ ఎపిసోడ్ చూసినా కూడాను వాళ్ళ స్క్రోలింగ్లో వాళ్ళ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ కనుక చేసుకోగలిగితే చక్కగా మన ప్రోగ్రామ్స్ అన్నింటినీ వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.